ఉత్తరాంధ్రలో వైసీపీ స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ ఒకప్పుడు ఉండేది. ఆ మబ్బులు ఇప్పుడు తొలగిపోతున్నాయి. కొందరు నాయకులు వెళ్లిపోవటం, ఉన్న నాయకుల మధ్య సమన్వయ లోపం ప్రస్తుతం పార్టీని కృంగదీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్లే విపక్షంలోకి రాగానే మొహం చాటేసి పక్కచూపులు చూడటంతో వైసీపీకి గడ్డుకాలం తప్పదన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. విశాఖ మేయర్ గొలగాని వెంకటకుమారిపై అవిశ్వాసం నెగ్గిన తీరు పార్టీలో లుకలుకలకు సంకేతంగా నిలిచింది. చివరకు క్యాంపు రాజకీయాలు కూడా ఫలించలేదు. మహా విశాఖ నగర పాలక సంస్థ టీడీపీ కూటమి వశం కాబోతోంది. మ్యాజిక్ ఫిగర్ అయిన 74 మంది సభ్యులు సమకూరటంతో వైసీపీ మేయర్ ని దించేయటం జరిగిపోయింది. త్వరలో కూటమి జెండా ఎగరబోతోంది. సొంత ఇంటిని చక్కబెట్టుకోవడంలో విఫలమైన వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? తెలుగుదేశం కూటమి వైసీపీలో ఫిరాయింపులకు ప్రోత్సహించి అంతా చేసినా అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కి 2 అంకెల దూరంలో ఉండిపోయింది. 72 మంది దాకా కార్పొరేటర్లు కూడినా మరో 2 అవసరం పడింది. కూటమి నేతలు ఎంతో లాఘవంగా 2 వైసీపీ కార్పొరేటర్లను లాక్కోగలిగారు. 2019 ఎన్నికల్లో గాజువాకలో పవన్ ని ఓడించి ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డి పెద్ద కుమారుడు తిప్పల వంశీరెడ్డి తండ్రి ఓడించిన జనసేనలోకి వెళ్లి కూటమి గెలుపునకు తన వంతుగా ఒక ఓటుని వేశారు. 2వ ఓటుని వైసీపీలో 3 ఏళ్లు మంత్రి పదవిని అందుకుని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ పొంది 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తం శెట్టి లక్ష్మీ ప్రియాంక వేశారు. 3 పార్టీల కూటమిలో ఉన్న ఐక్యత ఒక వైసీపీలో లేదని చెప్పుకోవాల్సి వస్తోంది. కొడుకు తన మాట వినలేదని తిప్పల నాగిరెడ్డి కంటతడి పెట్టుకోవడం, అవంతి శ్రీనివాసరావు కుమార్తె ఇన్ని రోజులు వైసీపీలో ఉంటూ ఇప్పుడు అసలు రంగు బయట పెట్టడం అంతాను హై డ్రామానే అవుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్లు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా ఉండేవారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తూ అన్ని తామై వ్యవహరించేవాళ్లు. ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు పెట్టుకుంటూ అందరినీ కలుపుకుపోయేవారు. ఇప్పుడు సీన్ మారింది. ఎవరేం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. విశాఖలో వైసీపీ కోలుకోలేని దెబ్బతీసింది కూటమి పార్టీలు అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. పార్టీలో నాయకత్వలేమి, నిబద్ధత లేని వారికి టికెట్లిచ్చి గెలిపించటం, అవకాశవాద రాజకీయాలు అన్నీ కలిసి వైసీపీ జెండాని జీవీఎంసీ ఆఫీస్ నుంచి సక్సెస్ఫుల్ గా దించేశాయని చెప్పుకోవాలి. నిజానికి జీవీఎంసీని కాపాడుకునే బాధ్యతను వైసీపీ అధినేత జగన్ కొందరు సీనియర్ నాయకులకు అప్పగించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబును అన్ని చూసుకోవాలని చెబుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయనకు సహాయం చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కన్నబాబు ఉండటం ఇష్టం లేని నాయకులంతా సహాయ నిరాకరణ చేసి పార్టీ కొంపముంచారు. కన్నబాబు పిలిచినా ఎవ్వరూ రావటం లేదన్నది ఇప్పుడు బయటపడిన అంశం. వచ్చినా ఏదో మొక్కుబడిగా కాసేపు కూర్చొని వెళ్లిపోతున్నారట. గుడివాడ అమర్నాథ్ తో సహా ఇతర నాయకుల మధ్య సమన్వయం లోపించింది. దీంతో అందరినీ ఇతర రాష్ట్రాలకు తరలించి కాపాడుకునేందుకు ప్రయత్నించాలన్న వైసీపీ అధిష్టానం ఆదేశాలు కొందరికి మాత్రమే పరిమితమయ్యాయి. తమకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని హామీ ఇస్తే పార్టీలో కొనసాగాలనుకున్న వారికి అధిష్టానం హామీలు ఇవ్వలేకపోయింది. ఆ దిశగా అడుగులు వేయటంతో ఇన్ఛార్జీలు విఫలమయ్యారు. విజయసాయిరెడ్డి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జీవీఎంసీ చేజారిపోవటం ఉత్తరాంధ్రలో వైసీపీ పతనానికి కారణమని కూడా చెబుతున్నారు. సిక్కోలు నుంచి విశాఖ వరకు చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారని, జీవీఎంసీలో కూటమి పాగా వేస్తోన్న తరుణంలో వారికి ధైర్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఇది వైసీపీకి మరణ శాసనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతలపై ఉంది. పక్క పార్టీ నేతలు చేయగలిగిందేమీ లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.